ఏమండి, సమస్యలు ఉన్నాయి కదా, ఎలా సంతోషిస్తాం? బాధలు ఉన్నాయి కదా, ఎలా సంతోషిస్తాం? మా ఇంటి నిండా ఒంటి నిండా ఇబ్బందులే ఉన్నాయి కదా, ఎలా సంతోషిస్తాం? అయినా పౌలు గారు ఒక మాట అంటాడు, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడను. ఆమెను చెప్పండి. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన నీవు నేను ఆయన మందిరంలో అడుగు పెట్టగానే మన బాధలన్నిటిని విడిచిపెట్టేయాలండి. విడిచిపెట్టి ఆయనలో సంతోషించడం మొదలు పెడితే ఇక్కడ నీవు సంతోషించిన సంతోషం ప్రతిరోజు దేవుడు నీ ఇంట్లో ఉంచునుగాక. ఇక్కడ నీవు సంతోషిస్తే దేవుని సందులో ఇంకెంతసేపు అండి ప్రార్థన, ఇంకెన్నింటికి అవుతుందండి ప్రార్థన అని దుఃఖంతో ఉండకూడదు. దేవుని సందులో నీవు సంతోషించడం మొదలుపెట్టు. ఆ సంతోషం నీకు జీవితాంతం దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఆ సంతోషం చేత జీవితాంతం దేవుడు నిన్ను నింపబోతున్నాడు. ఆమె చెప్పండి. ఈరోజు నీ మాటలు వింటున్న మనందరి జీవితాల్లో ప్రతిరోజు కూడా ఆయన సన్నిధిలో బహుగా సంతోషించే వ్యక్తులుగా మనం మార్చబడుదుము గాక.